ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 13వ శ్లోకంలో ఏమి చెబుతున్నారు అంటే, ఇక్కడ జీవుడికి బాల్య, యవ్వన, వార్ధక్య అంటే ముసలితనం ఎలా అయితే కలుగుతున్నాయో, అలాగే మరణ అనంతరం ఈ దేహం వదిలి ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది అని చెబుతున్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 4 దశల కోసం చెబుతున్నారు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 వార్ధక్యం లేదా ముసలితనం, 4 దేహ అనంతర ప్రాప్తి. ఇక్కడ ఇవి అన్నీ కూడా దేహానికే కానీ ఆత్మకి కాదు అని చెబుతున్నారు. ఇక్కడ నీవు బాల్యం నుండి యవ్వనానికి వచ్చినప్పుడు బాధపడుతున్నావా? లేదు. యవ్వనం నుంచి ముసలితనం వచ్చినప్పుడు బాధపడుతున్నావా? లేదు. ఇక్కడ నీవు ముసలితనం నుంచి మరణం వచ్చినప్పుడు, మరణం నుండి దేహ అనంతర ప్రాప్తి అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి వెళ్తున్నప్పుడు ఎందుకు దుఃఖించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మొదటి 3 వ్యవస్థలు అంటే 3 దశలు ఎంత నిజమో, బాల్య, యవ్వన, ముసలితనం, 4వది అయిన దేహ అనంతర ప్రాప్తి ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి ఆత్మ చేరుతుంది అనే మాట కూడా అంతే నిజం. ఇక్కడ జ్ఞాని అయిన వాడికి ఈ 4 దశలు దాటి మరణ అనంతరం ఇంకో జన్మ అనేది ఉండదు. ఎందుకంటే ఈయన కర్మ నుండి విముక్తి లభించింది. నార్మల్ పర్సన్స్కి అలా కాదు. ఇతను కర్మ బంధాల్లో చిక్కుకుపోవడం వలన జనన మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కానీ జ్ఞానికి అలా కాదు.